ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నాయకులు రోడ్డుపై నిలబడి నినాదాలు చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైకాపా పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆ హామీలు నెరవేర్చలేదన్నారు. దీంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జట్టి సత్య ఆదిత్య, కుక్కల ధర్మరాజు, వామిశెట్టి హరిబాబు, ముప్పిడి వీరాంజనేయులు, బత్తిన చిన్న, చిటికెన అచ్యుతరామయ్య, చెప్పాడ వెంకన్న, ఎస్కే అక్బర్, మహమ్మద్ ఉమర్ షరీఫ్, నేకూరి కిషోర్, కాసర శేషారెడ్డి, పోల్నాటి శ్రీనివాసరావు, సంకూర్ సురేష్, మొగలినిడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రజల తరపున ఒకటే ఒక నినాదం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న హామీలు అన్నీ ఇస్తూ ఈ సూపర్ 6 పథకాలని ఎక్స్ట్రాగా ఇస్తాము అని హామీ ఇచ్చి వచ్చిన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నెరవేర్చిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అన్ని హామీలను 90% కంప్లీట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిన హామీలను ఇస్తూ సూపర్ 6 ఎక్స్ట్రా కాలం గడిపేస్తున్న కూటమి ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు దయచేసి మా మీద కోపంతో పథకాలు ఇంప్లిమెంట్ చేయకుండా ఉండకండి, ప్రజలకి న్యాయం చేయండి. మీరు నిజంగా కరెక్ట్గా గవర్నమెంట్ నడిపిస్తే మళ్ళీ మీకే అధికారం వస్తుంది. మీరు మా అధికారం రాకూడదనే కక్షతో ప్రజల మీద కక్ష చూపించకండి అని దయచేసి నేను కోరుతూ ఈ పేద ప్రజలకి, ఈ రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ఈ రోజు అంటే 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు, అలాగే 12వ తారీఖున కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ జిల్లా స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏదైతే హామీ ఇచ్చారో, మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి ఇవి నెరవేర్స్తామని మీరు సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేశారో, వాటితో పాటు ఇంకా అనేకమైన పథకాలు మీరు అనౌన్స్ చేశారో వాటన్నిటిని అమలు చేయాలని, వాటిని ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేద కుటుంబానికి, ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నేడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇమీడియట్ గా ప్రతి పథకం ప్రజలందరికీ అందే విషయంలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము భావిస్తాం.